ఏదైతే గుంటూరు జిల్లాలో ఉన్న తురకపాలెం మరో ఉద్దానం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఏదైతే ఆనాడు ఉద్దానంలో కిడ్నీ బాధితులతో వందలాది మంది వేలాది మంది హాస్పిటల్లో జాయిన్ అయ్యి దాదాపు 10ల సంఖ్యలో ప్రాణాలు విడిస్తే ఆనాడు పోరాటం చేసిన పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడున్న కూటమిలో నాయకులు, మరి ఈనాడు తురకపాలెంలో దాదాపు ఆ గ్రామ ప్రజల లెక్కల ప్రకారం దాదాపు 50 మంది చనిపోయారని చెప్తా ఉన్నారు. సరే, ప్రభుత్వ లెక్కల ప్రకారమే దాదాపు 39 మంది చనిపోయారు. నిన్న మొన్న కూడా కొన్ని మరణాలు సంభవించాయి. కాబట్టి తురకపాలెంలో మీరు చేస్తున్న చర్యలు ఇంకా ఫలించలేదని మేము ఆరోపిస్తూ ఉన్నాము. తక్షణమే కఠిన చర్యలు తీసుకొని ఆ గ్రామంలో కావాల్సిన మౌలిక సదుపాయాలు, మంచినీటి లభ్యత, అదేవిధంగా అక్కడ ఎందుకు ఈ విధంగా వస్తూ ఉన్నాయని సరైన సంరక్షణ చర్యలు తీసుకోవాలని అఖిల భారత విజన సమాఖ్యగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. గత కొన్ని రోజులుగా అక్కడ ఉన్న యంత్రాంగం కూడా పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా నేటికి మరణాలు తగ్గకపోవడం కారణము రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సీరియస్గా లేదని అర్థమవుతా ఉన్నది. అంతకుముందు సీరియస్గా ఉన్న తర్వాత కూడా మళ్ళీ మరణాలు సంభవిస్తూ ఉన్నాయంటే ఆనాడు పట్టించుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు పట్టించుకుపోవడం దారుణము. ఆనాడు ఉద్దానం మీద పోరాటం చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈనాడు మీరు కూడా తురకపాలెం మీద దృష్టి పెడితే బాగుండిద్ది, తురకపాలెంలో మీరు కూడా పర్యటించి ఆ యొక్క సమస్యకి మీరు కూడా పరిష్కారం చూపగలుగుతారని ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు తురకపాలెంలో పర్యటించి ఆ యొక్క మూలాలను మీరు కూడా విశ్లేషించి రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని మేము అఖిల భారత విజన సమాఖ్యగా కోరుతా ఉన్నాము.